రైట్ ఏపీ కేబినెట్ సమావేశంలో కార్మికుల పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఏపీ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. పని గంటలు పెంచిన ప్రభుత్వం జీతాల పెంపు గురించి మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. టెక్నాలజీ పెరిగినప్పుడు పని గంటలు తగ్గిస్తే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరావు చెప్పారు. లేబర్ కోడ్స్కి అవసరమైన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ 8 గంటల పనిని కాస్త కార్మికులకి 12 గంటల వరకు పెంచారు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. 8 గంటల ముందు 9 చేశారు. 9 గంటల్లో మధ్యలో ఒక గంట విరామం, 5 గంటల తర్వాత ఒక గంట విరామం ఇస్తామని విరామం కోసం ఇంకొక 3 గంటల పని దినాన్ని పెంచారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది. పెరుగుతున్న టెక్నాలజీలో పని తగ్గుతుంది మనుషులకి. అందువల్ల పని ధరలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది, పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి, ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళ మీద భారం పెట్టారు. పైగా 4 గంటలు అదనంగా పెంచి 8ని 12 గంటలు ఇప్పుడు చేసి జీతం మాత్రం ₹1 కూడా కనీస వేతనం పెంచలేదు. సౌకర్యాలు పెంచలేదు, జీతం పెంచలేదు. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు